డే 2 ఇన్ వైజాగ్. ఏంటి ఇన్ని వంటకాలున్నాయి అనుకుంటున్నారా? నైట్ నేను చికెన్ బిర్యానీ చేసింది మా మమ్మీ నా కోసం. అది తినేసి ఆషాఢం అని నాకు గోరింటాకు పెడుతుంది. అలా నాకు పెడుతూ మా మమ్మీ కూడా గోరింటాకు పెట్టుకుంది. ఇంకా మార్నింగ్ ఫాస్ట్‌గా లెగాలని చెప్పి మార్నింగ్ ఫాస్ట్‌గా లేపేసింది. నేను చూస్తే కిచెన్‌లోకెళ్ళి మా మమ్మీ గవ్వలు చేస్తుంది. నేనొచ్చానని స్పెషల్‌గా నా కోసం చేస్తుందేమో అనుకున్నాను. కానీ అవి నీట్‌గా క్యాన్‌లో సర్దినప్పుడు అర్థమైంది అది నాకు కాదు ఎవరికో అని చెప్పి. ఇంకా చూస్తే గుడికి తీసుకెళ్ళింది మా మమ్మీ నాకు. ఆషాఢంలో శ్రీ ఉమా మహేశ్వరి అమ్మవారికి ఇదంతా సారి పెట్టాలంట. సో సారి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసుకొని అమ్మవారి కోసం తెచ్చారు. ఆ సారితోని ఊరంతా ఊరేగించి ఇంకా అమ్మవారికి పూజ చేసి ఈ సారి అంతా అమ్మవారికి పెట్టిన తర్వాత ఆ సారి ఎవరైతే భక్తులు డొనేషన్ ఇవన్నీ ఇచ్చారో వాళ్ళకి ఇవన్నీ పంచుతాం. అమ్మవారిని చూసారా ఎంత అందంగా అలంకరించారో. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఏవైతే సారి వచ్చాయో అవన్నీ కూడా అంతా ప్యాకింగ్ చేస్తున్నారు. నేను అలా ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నాను వెనకతలుండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారు కదా అమ్మవారికి ఎన్ని వెరైటీలు వచ్చాయో. ఇంకా అమ్మవారికి వచ్చిన గాజులు అక్కడ గుడిలో అందరికీ పంచారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.